హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఈ సంవత్సరంలోనే నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. అంటే ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అయితే అఫీషియల్గా జియో అయితే రిలీజ్ కాబోతుంది. సో అయితే ఇక్కడ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి కొన్ని కొత్త అర్హతలు, కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయి. వాటి గురించి మనం వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎవరికి ఎంత అమౌంట్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అనేది శాంక్షన్ చేస్తుంది అనేది ఈ యొక్క యూనియన్ బడ్జెట్లో కూడా కేటాయింపులకు సంబంధించి వివరాలు అయితే అందించారు. సో వాటి గురించి వివరంగా అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మనకు రీసెంట్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ 2025వ తేదీ వరకు, సో దాదాపు మనకు 3 నెలల క్రితమైతే, అంటే సో మనకు నవంబరు, డిసెంబరు ఈ యొక్క 2 నెలల్లో అయితే మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా స్క్రూటినీ చేస్తున్నారు, అంటే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ఈ మంత్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఇలా ఉండగా అర్బన్ ప్రాంతాలకు సంబంధించి కూడా దరఖాస్తులు అనేవి తీసుకునేదానికి ప్రభుత్వం అయితే, అంటే కేంద్ర ప్రభుత్వం అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించిన కొత్త రూల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి కదా. సో నేను వివరంగా అయితే తెలియజేస్తాను. సో ఇక్కడ నుంచి వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి సో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం మనము. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇందులో మనకు అప్లై ఫర్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అని ఉంది కదా. సో దీని కొరకే మనము అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో అయితే ప్రస్తుతానికి అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం లేదండి. సో అప్లికేషన్స్ అనేవి త్వరలోనే తీసుకోబోతున్నారు. అయితే మనకు ఈ యొక్క అర్బన్ ప్రాంతాల వాళ్ళు, అంటే పట్టణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ యొక్క దరఖాస్తులు అనేవి తీసుకుంటారనమాట. అందులోనూ ఎవరికి తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు చూడండి. సో మనకు 4 ఫేజెస్లో అయితే, అంటే 4 రకాలుగా ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఇందులో కూడా లబ్ధిదారుల నేతృత్వంలోని వ్యక్తిగత గృహ నిర్మాణం లేదా మెరుగుదల, బిఎల్సి అంటారు, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అంటారనమాట. అంటే లబ్ధిదారుడికి సంబంధించి సో ముఖ్యంగా ఇక్కడ ఎవరంటే ఈ యొక్క కేటగిరీలో వచ్చేటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి స్థలం అనేది ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో స్థలం అనేది ఉండి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు అందించడం జరుగుతుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొంత స్థలం కలిగి ఉండి సో వాళ్ళకి ఇంటి నిర్మాణం కొరకు, పక్కా ఇంటి నిర్మాణం కొరకు అర్హత కలిగినటువంటి వాళ్ళు. సో అర్హతల్లో కూడా చేంజెస్ ఉంటాయన్నమాట. సో అర్హతల్లో కూడా ఎలాంటివి పెడతారు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్థలాలు లేదా ఇంటి నిర్మాణాలు అనేవి జరిగి ఉండకూడదు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. మొదట్లో అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకున్నప్పటికీ వాటిని స్క్రూటినీ చేసే సమయంలో మీరు అనర్హులను తేలినట్లయితే మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. సో అర్హతలు అయితే ఇవే మ్యాక్సిమం మనకు నోట్ చేసేది. సో ఇక్కడ మనకు అర్బన్ ప్రాంతాల్లో సొంత స్థలం ఉంటే సో మనకు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు 1,50,000 రూపాయలు అందిస్తుంది అనమాట. ఇది ఒక విధానంలో జరిగేటువంటి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించినటువంటి ఇంటి నిర్మాణాలు. నెక్స్ట్ రెండో భాగంలో భాగంగా, అంటే ప్రభుత్వం లేదా ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఏహెచ్పి కేటగిరీ అంటారనమాట ఈ నిర్మాణాలను. సో కనీసము 35% ఇళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవి మరియు ఒకే ప్రాజెక్టులో కనీసము 250 ఇళ్ళు ఉన్న ప్రాజెక్టులలో భారత ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ ఇంటి నిర్మాణానికి 1.5 లక్షల కేంద్ర సహాయం అనేది అందిస్తుందని చెప్పి చెప్తుందన్నమాట. ఈ రెండవ విభాగానికి సంబంధించి వచ్చేటువంటి ఇళ్ళు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ హోల్డ్ చేసుకుంటుంది. సో గవర్నమెంటే ఇక్కడ ఇంటి నిర్మాణాలను చేసిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి హౌసింగ్ ఫర్ ఆల్ కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట. ఈ రెండో విభాగంలో శాంక్షన్ అయ్యేటువంటి ఇళ్ళు ఇవి కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. సో 35% ఛాన్స్ అయితే ఇస్తారని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇన్సిటు స్లమ్ డెవలప్మెంట్. ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ డెవలపర్ భాగస్వామ్యంతో భూమిని వనరుగా ఉపయోగించి
ఇన్సిటు స్లమ్ రీడెవలప్మెంట్ వర్టికల్ కింద అర్హత కలిగినటువంటి మురికి వాడల నివాసితుల కోసం నిర్మించిన అన్ని ఇళ్లకు ప్రతి ఇంటికి ₹1,00,000 సో పునరుద్ధి కొరకు అయితే అందిస్తారనమాట. ఈ గ్రాంట్ అనేది చాలా రేర్, తక్కువగా జరుగుతుంది ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగంలో. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే స్లమ్ ఏరియాస్లో ఉంటారు కదా, సో వారి యొక్క డెవలప్మెంట్ కొరకు ప్రతి ఇంటికి కూడా, అంటే అక్కడ ఆల్రెడీ హౌస్ అనేది ఉంటుందన్నమాట, సో వారి యొక్క ఇంటి నిర్మాణాలు పునరుద్ధి కొరకు ₹1,00,000 అయితే అందిస్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగంలో లోన్స్ కూడా వస్తాయి. సో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్, బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా సో ఇక్కడ మనకు రుణాలు కోరుకునే ఆర్థికంగా బలహీనమైనటువంటి వర్గం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి సో మనకు ఇక్కడ దాదాపు అర్హత కలిగినటువంటి వాళ్లకు ₹6,00,000 నుంచి ₹9,00,000 వరకు మరియు 12 లక్షల వరకు రుణ మొత్తంపై 6.5% వడ్డీతో అయితే సో లోన్స్ అనేటివి ఇస్తారని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది కూడా మనకు 2021 వరకు ఛాన్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇందులో మాత్రం మార్పులు అనేటివి రాబోతున్నాయండి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగంలో. సో ఇక్కడ మనకు లోన్ అనేది వచ్చినా కానీ సబ్సిడీ వడ్డీ అయితే ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా ఈ 4 కేటగిరీల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ విభాగానికి సంబంధించి మనకు అప్లికేషన్స్ అనేటివి తీసుకోవచ్చు. ఈ 4 విభాగాల్లోనే ఈ యొక్క ఇంటి నిర్మాణాలు జరిగే అవకాశం అనేది ఉంది. ఓకేనా. సో అర్హతలు చూద్దాము, అర్హతలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో అర్హతల కొరకు సో నేను ఒక చిన్న పీడిఎఫ్ అయితే రెడీ చేశానండి. అర్హతలు మీరు కూడా చూడవచ్చు అనమాట, క్లియర్గా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, సో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు లేని ఈడబ్ల్యూఎస్ మరియు ఎల్ఐజి ఎంఐజి వర్గానికి చెందినటువంటి కుటుంబాలకు మాత్రమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగంలో ఇంటిని నిర్మించుకునేదానికి అర్హులని చెప్తున్నారు. ఇది నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క హౌస్కి సంబంధించి బెనిఫిట్ అనేది పొంది ఉండకూడదు. అదేవిధంగా ఈ పథకంలో ఏదైనా ఒక విభాగం కింద ప్రయోజనం పొందడానికి మాత్రమే అర్హులు. అది మనం మాట్లాడుకున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేదా మనం చెప్పినటువంటి ఈ యొక్క లోన్స్ ద్వారా మీరు ఇంటి నిర్మాణానికి సంబంధించి అర్హులుగా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కుటుంబాలు అంటే సంవత్సరానికి 3 లక్షల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలుగా నిర్వచించబడ్డాయి. ఓకేనా. సో మీకు సంవత్సరం ఆదాయము 3 లక్షల రూపాయల లోపలే ఉండాలన్నమాట ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా ఈ పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్లు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వ్యక్తులు, మైనారిటీలు మరియు సమాజంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎక్కువ శాతం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అని ఇక్కడ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మునిపటి గృహ నిర్మాణాల కొరకు. ఓకేనా. సో మునిపటి గృహ నిర్మాణాల కింద ఏదైనా అర్హత కలిగిన లబ్ధిదారుడి తల్లిదండ్రులు పక్కా ఇల్లు కేటాయించబడి ఉంటే మునిపటి గృహ నిర్మాణ పథకాల కింద ఎటువంటి ప్రయోజనం పొందని ఇతర అర్హత కలిగినటువంటి కుటుంబాలు లబ్ధిదారుల జాబితాలో చేర్చితే తర్వాత ఆమెను పరిగణలోకి తీసుకుంటారని నిర్ధారించబడుతుంది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సో గతంలో మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఈ యొక్క హౌస్ అనేది శాంక్షన్ అయినట్లయితే ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఓకేనా, సో పిల్లలకు సంబంధించి ఈ యొక్క ఇల్లుకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే మీకు సపరేట్గా కార్డు అనేది ఉండాలని చెప్తున్నారనమాట. సింపుల్గా అంటే సపరేట్గా రేషన్ కార్డు స్ప్లిట్ అవుతారు కదా, సో వారికి కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్పి చెప్తుందండి. సో అదేవిధంగా అర్హులైన లబ్ధిదారుడికి కుటుంబ సభ్యులతో సహా లబ్ధిదారుల యొక్క వివరాలతో అనుసంధానించబడినటువంటి ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఏ అర్హత కలిగినటువంటి లబ్ధిదారునికైనా ఆధార్ ఐడి లేకపోతే ఆ యొక్క ఇంటికి సంబంధించి లేదా ఆ యొక్క పర్సన్కి సంబంధించి రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రాంతాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే ప్రాధాన్యతనైతే ఇస్తాయని చెప్పి చెప్తున్నాయన్నమాట. సో ఇలా మనకు అర్హతలు కూడా మెన్షన్ చేస్తున్నారండి. సో అదేవిధంగా మనకు త్వరలోనే అప్లికేషన్స్ అనేటివి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి అయితే జరిగేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వము ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వచ్చేటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇంటి నిర్మాణం కొరకైతే ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను ఖర్చు చేస్తుందన్నమాట. సో ఇప్పుడు తెలంగాణలో కూడా రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లు అనేవి ఏవైతే స్టార్ట్ అయ్యి ఉన్నాయో
సో వాటికి గతంలో ఉన్నటువంటి బాకీలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా విడుదల చేయబోతున్నారు వారం రోజుల్లో. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క బాకీలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందని సో ప్రస్తుత సమాచారం అయితే ఉందండి. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ విభాగానికి సంబంధించినటువంటి సమాచారం.